ఎందుకు ఇలా కొడుతున్నారు గురుగారు? పోలీసులు గాని జనాలు గాని మిమ్మల్ని పట్టుకొని వీరబాదుడు బాస్తే వాళ్ళ నుండి మీ శరీరాలు తట్టుకోవడానికేరా. పొట్టినాయాలు చంపేస్తున్నారా? ఆగరా బాబు, ఆగదు. నేను చెప్పేది కూర్చో 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 కూర్చోరా. అబ్బా వాడు మళ్ళీ ఏదో తెస్తున్నాడు రా. కొంపదీసి ఆ భవానీ శంకర్ గాడు ట్రైనింగ్ పేరుతో చంపేమన్నాడేంటి? అబ్బా ఏంట్రా అబ్బాయిలు, నొప్పిగా ఉందా? అవును గురుగారు. ఈ ఆయిల్ రాసుకోండి రా. ఎందుకలాగా? రేయ్ నా చేయి పట్టుకోరా. అమ్మా పట్టుకోరా. చూసావా, దొంగతనం చేసిన తర్వాత ఇలా కూడా తప్పించుకోవచ్చు. ఒరే సన్యాసి, అయిపోయాడు. నువ్వు ఇలా రారా. గురుగారు నువ్వు పట్టుకోరా. పట్టుకో, ఆపరా నన్ను. తీరింది కదా. అయ్యో ఏమైంది గురుగారు? సారీ గురుగారు, దొంగను ఇలా కూడా ఆపొచ్చు కదా అని. నీ అబ్బా గురువు నేనా మీరా? మీరే గురుగారు. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెప్తే ప్రిపేర్ అయిపోతాం గురుగారు. ఈసారన్నా కరెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వండి, లేదంటే ఇలాగే జింతాక్ అయిపోద్ది. నన్నే కొడతారా? చెప్తా మీ పని. సార్, ఇతను హత్య చేయడం నేను మా నాన్నగారు కళ్ళారా చూసాం సార్. ఎస్ఐ గారు ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమన్నా చెప్తాం సార్. వాడికి మాత్రం చాలా పెద్ద శిక్ష పడాలి సార్. వాడిని త్వరగా లాక్కెళ్ళండి. ఎవరిని వదలనరా? శంకర్, వీరమణి శంకర్ రా, మీ అంతు చూస్తాన్రా. శంకర్ గారు, మీ లాయర్ గారు బెయిల్ తీసుకొచ్చారంట. సిఐ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. అన్నా, చిన్న వస్తున్నాడు అన్న. తమ్ముడు వెల్కమ్. తమ్ముడు వెల్కమ్. వెల్కమా? దేనికి వెల్కమ్? నేనేమో వరల్డ్ కప్ గెలిచి వచ్చానా? వరస్ట్ గా లాకప్ నుంచి బయటకు వచ్చాను. ఒక ఆరుదాని వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చాను. అరే రే రే రే, ఏంట్రా ఆవేశం? బయటకు వచ్చావు కదరా. కేసు కొట్టేయలేదు కదన్నా, బెయిల్ మీద బయటకు వచ్చాను. అవును సార్, సాక్ష్యాలు మనకు అనుకూలంగా మార్చి ఆ బెయిల్ పిటిషన్ మీద సంతకం చేయించా. కానీ ఇంకా కానీలేంటయ్యా? ఢిల్లీ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు కొట్టించేస్తా. నా తమ్ముడు ఒంటి మీద ఈగ కూడా వాలకుండా చూస్తా. జరిగే పనేనా? అది జరిగే పనేనా? నేను మర్డర్ చేసినప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు, వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. తెలుసురా, వాళ్ళనేదైనా చేద్దామనుకుంటే ఇదిగో ఈ లాయరే ఇప్పుడే వద్దని ఆపుతూ వచ్చాడు. అలా ఆపడం వల్లనే మీ తమ్ముడికి బెయిల్ ఈజీగా వచ్చిందండి. ఏ మోహన్ రావు, నేను ఇంకా ఆగలేను. ఆ సాక్షులు చంపేయాల్సిందే ఈ చేతులతో. వద్దురా, మన చేతికి మట్టి అంటకుండానే లేపించేద్దాం. వాళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. రే అబ్బాయిలు, నా ట్రైనింగ్ లో మీరు ఫిట్టా అన్ఫిట్టా అని తెలియాలంటే మీ ఇద్దరికో టెస్ట్ పెడతా. ఏంటి, రెడీయా? ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే దిక్కులు చూస్తున్నావు? నువ్వు రెడీయా? గురుగారు అటు చూడండి, అక్కడ ఎవరు అమ్మాయి నేర్పిస్తున్నారండి. అవును గురుగారు, ఎవరు అమ్మాయిని ర్యాగింగ్ చేసినట్టున్నారు. వెళ్ళి అడ్డుకుందాం. మీరు ఆగండ్రా, మీకంత సీన్ లేదు. ఈ హంపి అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తా, మీరు జస్ట్ చూస్తూ ఉండండి. సరే గురుగారు. ఏంటి
సుభాష్ గారు సరిపోడా? నాతో ఈ 2 సంవత్సరాలు ఏ రేంజ్లో ఖర్చు పెట్టించావో తెలుసా? నన్ను పీనాసి వెదవా అంటావా? పెట్టవే. మర్యాదగా వీళ్ళందరి ముందు నన్ను హక్ చేసుకొని ముద్దు పెడతావా పెట్టవా? సుభాష్ వద్దు ప్లీజ్, నా ఫ్రెండ్ నేను చేయొద్దు, మమ్మల్ని వదిలేసాయి. వద్దు పెట్టవే. వదులు సుభాష్, ప్లీజ్ సుభాష్. పెట్టవే. ముద్దు పెట్టవే. ముద్దు పెడితే వదిలేస్తా. పెట్టు. హలో ఏంట్రా అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే హీరో అయిపోతావా? ఆ? ఏంట్రా చూపు, అమ్మాయిని వదులు లేదా ఈ ఎంపీ అట్టవుతాడు. మర్యాదగా అమ్మాయిపై చేయి తీస్తావా లేదా నీ చేయి తీసేయమంటావా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.